మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. నమస్తే మల్లన్న, గ్యాస్ అలాగే. అరే B22 నువ్వు ఎవరో తెలియదు కానీ నన్ను ఎంతగా లవ్ చేసావో అర్థమైంది. నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టిందంట. ఎస్, తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్ ప్రపంచంలో ఈ గొంతు ఎవరికి ఉండదు. కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక, నీ వ్యక్తిత్వం తెలిసాక నీపై ప్రేమ పుట్టింది. చూసావా ఈ మ్యాజిక్? నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? వాడే ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటే తప్పాల మొహం వాడు. నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? డైరీ అమ్మాయి. ఫన్నీగా ఉంది కదా, మరి నాకు నీ పేరు తెలియదు. త్వరగా కనిపించి డైరీ అమ్మాయి. గుండెల మీద గుద్దిందిగా. అదేం బండి అన్నాయ్? కత్తర్లో హెత్తరని కొత్త బండి, జపాన్ కంపెనీ. అలవాటైపోయి ఎవరు నువ్వు? ఎలా ఉన్నావంటే నాకు అది కావాలి. నాకు అది కావాలి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. నాకెందుకు కొడతారులే లైకులు? లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే నాకు అర్థం కాలేదు సార్. బాగుండాలా? ఎవరురా నువ్వు? కొత్తలే సరే చెప్పుతా. చెప్పుతో కొట్టాలంటే సామాన్లు బాగుండాలంటే అక్కడే చెబుతున్నా, ఇదే చెప్తాం. నేను నా వీడియోస్ దేవుడు ప్రతి ఒక్కరు పెట్టుకున్నాడు. వాడు డిలీట్ చేయాలా? చెయ్యపోయారనుకో పోలీస్ కేసు పెట్టి నీ మిమ్మల్ని నేనేం పని చేస్తాను నాకేది. నువ్వు మా మీద పోలీస్ కేసు పెట్టాలంటే నీ సామాన్లు బాగుండాలంటే ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు. అదిగో బట్నం కొట్టండి. ఒక్క లైక్ అని చెప్పి కొట్టాలి కదా జల్దీ.